ఏదైతే జోగి రమేష్ ఇంటి పైన జరిగిన ఒక దాడి అంశం కూడా మొత్తం కూడా సో ప్రత్యక్ష సాక్షి చెప్పడం, మరో వ్యక్తి ఉన్నారు, వారితో కూడా మాట్లాడి చెప్దాం. మేడం, ఏంటి అసలు నిన్న జరిగిన ఘటన ఏంటి, ఏంటి అసలు? నిన్న చాలా దారుణంగా ఒక మాజీ మంత్రి గారి ఇంటికి రక్షణ లేకపోవడం అంటూ పరిపాలనా విధానం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో మీరు గ్రహిస్తున్నారు, చూస్తున్నారు. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఒక మాజీ మంత్రి గారి ఇంటికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అండి. ఏం జరుగుతుందో సమాజంలో, సమాజానికి ఏమి నేర్పుతున్నారు ప్రజలు, ఏం మెసేజ్ వీటిని బట్టి ఈ దోపిడీలు, ఈ అరాచకాలు, ఈ రౌడీలు, ఈ గోండాలు, ఈ చేసే అరాచకాలను బట్టి ప్రజలకు మీరు ఏమి నేర్పుతున్నారు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మరి నిన్న 400 మంది, సుమారు 400 మంది వరకు ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ మీద ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 400 మంది ఇంటి మీద దాడి చేస్తే 4 మీద కేసు పెట్టారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మిగిలిన 396 మంది ఏమైపోయారు? ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఏమైపోయారు? ఎవరో వీడియోలో కనిపించట్లేదా? ఎవరు చూడట్లేదా? మీడియా కవర్ చేస్తుంది. పోలీసులు ఎదుటగానే ఇంత ఇదిగా దిగజారిపోయారు. పోలీసులు ఉండగానే ఇంటి మీద దాడి జరిగింది. దాన్ని ఖండించాలి కదా. 5-6 పోలీసు వారు వస్తే ఎంతమందిని కంట్రోల్ చేయగలరు? ఆ ఎంతమందిని ఆపగలరు? 1000 మంది అక్కడ అడ్డ రోడ్లో ఉన్నారన్ను. 1000 మంది అడ్డ రోడ్లో ఉన్నప్పుడు 1000 మంది అడ్డ రోడ్డుకి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో? కనీసం 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఇంత డిస్టెన్స్లో ఇంత దాడి జరుగుతుంటే పోలీసు వారు ఏం చేస్తున్నారు? అక్కడే సెక్యూరిటీ వచ్చేపోయే వాహనాలకు ఇస్తున్నారు సెక్యూరిటీ. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నారు కదా, పక్కనే ఉన్నారు కదా, వాళ్ళకి ముందే ఇంటిమేషన్ ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు ఇంటి దగ్గర సెక్యూరిటీ ఇవ్వాలి కదా, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి కదా. వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంది కదండి. ఆయన ఒక మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన కదండి. ఆయన ఫ్యామిలీకి సెక్యూరిటీ లేకపోతే పోలీసు వారు ఎందుకండి ఉంది? నేను అందరినీ అనట్లేదండి, కొంతమందిని. నిన్న జరిగింది మా కళ్ళతో మేము చూసాం కాబట్టి మేము చలించిపోయామండి. అది మేము ఇక్కడ నిన్నంతా కూడా ఇక్కడే ఉన్నాము. అది చాలా చాలా బాధాకరమైన విషయం అండి. ఒక మాజీ మంత్రి గారి ఇంటి మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, అంబటి రాంబాబు గారి ఇంటి మీద, మొన్న విడుదల రజనీ గారి మీద, ఈరోజు రమేష్ గారి ఇంటి మీద, ఇలా ఎంతమంది మీద దాడులు చేపిస్తారు? ఎంతమందిని ఇలా ఏడిపిస్తారు? ఎంత మీ ప్రభుత్వం అయితే మాత్రం ఈ రకంగా ఈ విధమైన పరిపాలన ఎక్కడన్నా ఉందండి? స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎంతోమంది మారారు, ఎంతోమంది సీఎంలు మారారు. ఇంతవరకు ఏ సీఎం ఆధ్వర్యంలోనైనా ఇంత ఘోరంగా జరిగిందే? మీరు చూస్తున్నారు కదా, ఇంతమంది సీఎంలు మారారు. ఇలాంటి అరాచకమైన పరిపాలన ఎక్కడన్నా ఉందా? ఏం చేస్తున్నారండి సీఎం గారు? మీరు ఎంత దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మీకు కనిపించట్లేదా? మీకు ఫ్యామిలీలు ఉన్నాయి కదా. మీరు ఒక చిన్న విషయానికి ఎంత కుమిలిపోయారో, ఒక ఇన్సిడెంట్లో మీరు పార్లమెంట్లో మీరు ఎంత కుమిలిపోయారో, ఎంత తల్లడిల్లిపోయారో ప్రపంచం అంతా చూశారు. అంటే మీ ఇంట్లో ఫ్యామిలీలో మీకు ఏదన్నా ఒక మాట అంటేనే మీకు అంత కష్టమైతే, మరి ఆయనకి మాజీ మంత్రి కదండి, ఆయనకి ఒక ఫ్యామిలీ ఉంది, ఆయనకి ఒక కుటుంబం ఉంది. మీకు తెలుసు కదా. మీకు ఇది చేయటం తప్పనిపించట్లేదా? మీకు ఇలా రౌడీజం చేయించడం ఎంతవరకు కరెక్ట్? మీకు అది ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు? ఇలా ఎంతమంది మీద, వైఎస్ఆర్ కార్యకర్తల మీద, నాయకుల మీద మీరు ఇలా దాడి చేయిస్తారు? దాడి చేసిన వాళ్ళ మీద ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళని ఏం చేశారు ఇప్పటివరకు? ఇంత ఘోరంగా బాంబులు ఇంటి మీద పడేస్తే ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారా? ఎంతమందిని చేస్తారు ఇలాగా? మీరు ఇలా చేసేది ప్రజలు చూడట్లేదా? మీరు చేసేది ప్రజలు ఏదో ఒక రోజున మీకు గట్టి తీర్పు ఇస్తారండి. ఆ తీర్పు కోలుకోలేని దెబ్బతింటారు. అది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము ఏడిపిస్తున్నాము, ఏదో భయపడిపోతారు, మాకు వణికిపోతారు, మేము చూపించే దాడులకి ఇదైపోతారని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందంటే కోలుకోలేని దెబ్బతింటారు మీరు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా అది ఎంతో టైం లేదు. మీరు చేసే అరాచకాలే మీకు గుణపాఠం. అది మాత్రం ప్రజలు మాత్రం మీకు మామూలుగా ఇవ్వరండి. అది ప్రజలు ఇచ్చే తీర్పు కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఇలా ఎంతమంది రాజకీయ చేస్తారో, ఎంతమంది మీద దాడులు చేపిస్తారో ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ముందు ఈ విధానాన్ని మార్చండి. మీ పరిపాలనా విధానం మీరు ఓట్లు వేసి గెలిపించినందుకు మీరు ప్రజలకి ఏం చేయాలో, ప్రజల మెప్పు మీరు ఎలా పొందాలో అది చూడండి. ముందు అది చూడండి. అది మానేసి వైఎస్ఆర్ కార్యకర్తల మీద పడిపోతే ఏమొచ్చుద్దండి? మీకు పైశాచిక ఆనందం ఏమైనా వచ్చిద్దా? మీకు
దానివల్ల మీకు ఏమైనా లాభం ఉందా? ఎదటోళ్ళని కించపరిచి ఇల్లు ఈ రకంగా ఇచ్చేస్తే మీకేమొచ్చింది? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఎంత చేశారు, ఎంత జరిగింది, బాంబులతో ఎంత ఘోరాతి ఘోరంగా ఇల్లు అట్లా ఉంది. ఆ బాల్కనీలోకి ఎవరైనా వస్తారు చూడటానికి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా మీరు? పోయిన ప్రాణం వచ్చిద్దా? మీకు కనిపించట్లేదా? ఇలాంటి చెత్త రాజకీయాలా మీరు చేసేది? మీకు ఇంత ఘోరాతి ఘోరంగా బాల్కనీలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, కింద గొడవ బాంబులు వేస్తున్నారు, బయటకు వచ్చి ఏంటి పరిస్థితి, కింద గొడవ జరుగుతుంది రాళ్ళు వేస్తున్నారని బయటకు ఆడవాళ్ళు వచ్చిన కుటుంబ సభ్యులు వచ్చినా కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రాణాలు తిరిగి తేగలరా మీరు? ఏంటండి మీరు చేసేది? ఇలాంటి పరిపాలన కాదండి ప్రజలు కోరుకునేది. మీరు చేయాల్సిన పరిపాలన విధానం కరెక్ట్గా చెయ్యండి, ప్రజలు మెప్పు పొందండి. మీకు ఓట్లేసి గెలిపించారు కదా, మీకు కావాల్సింది ఏంటి? ఇలా కక్ష సాధింపులా? దీనివల్ల ఏమైనా వచ్చిద్దా? మీకు ఉపకారం ఏమైనా ఉందా? ప్రజలకి ఏమైనా మేలు ఉందా దీనివల్ల? ఏం సాధిస్తారు మీరు ఇలాంటివి చేసి? చెప్పండి. ఏమన్నా ఉపయోగం ఉందంటే దీనివల్ల మాకు ఈ లాభం వచ్చింది, దీనివల్ల మాకు ఈ లాభం పొందాము, మేము పైశాచిక ఆనందం పొందాము అని అంటే ఆ ఆనందాన్ని వెల్లడించండి. మీడియా మిత్రులు చూస్తున్నారు కదా, మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి. దీనివల్ల మీకు ఎంత లాభం వచ్చింది, ఎంత లబ్ధి పొందారనేది తెలియజేయండి ప్రజలకి. ఏం తెలియజేస్తున్నారు సార్ మీరు? అంత పెద్ద పెద్ద హోదాలు, అంత పెద్ద పెద్ద పదవులు మీరు తీసుకున్నారు కదా, 124 మంది మినిస్టర్లు ఉన్నారు కదా, మీరు ఏమి నేర్చుకుంటున్నారండి? ప్రజలకి ఏమి నేర్పుతున్నారు మీరు? ఇలాంటి దాడులు చేసి ఏమి నేర్పుతున్నారు? ఏమి తెలుసుకోవాలి మిమ్మల్ని చూసి? ఏమి నేర్పుతున్నారు? పక్క పార్టీలోనే ప్రతిపక్ష నాయకుల్ని మీరు ఇంత హింసించడం కరెక్ట్ కాదు. అది ముందు మీ పరిపాలనా విధానం కరెక్ట్గా చేసుకొని, ఈ దాడుల వల్ల ఏం ఉపయోగం అండి? అందరూ చదువుకున్నోళ్ళే, ఒక పొజిషన్లో ఉన్నోళ్ళే, మీ అందరు కూడా మంచి చెడు తెలిసిన వాళ్ళే. ఇంత హోదాలో ఉండి మీరు ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఒక మాజీ మంత్రి ఇంటికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటండి? ఎటుపోతుంది సమాజం? ఎటుపోతుంది? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారండి? సమాజం ఎటుపోతుంది తెలుస్తుందా మీకేమన్నా?